10,000 కూడా వేసి అన్నీ కూడా మంచి పనులే చేస్తున్నారు కదా. కన్నా కొడుకులు కూడా చేస్తలేదు ఈ మేలు. అది చేసినందుకు మనం విశ్వాసాన్ని మర్చిపోకూడదు. మా వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం కాబోతున్నారు అంటారు? అంటే ప్రస్తుతం చంద్రబాబు గారు బాగా పాలిస్తున్నారంటారా? అవును, చంద్రబాబు నాయుడు గారు అన్ని న్యాయం చేస్తున్నారు. అంతా కూడా మంచి ఇదిగా చేస్తున్నాడు. ఆయన చేయవలసిన కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. మంచి ఇదిలో లేకపోయిన వాళ్ళని కూడా పైకి వృద్ధి తీసుకొస్తున్నాడు. భర్తలు లేని వాళ్ళు కూడా ఎంతో ఇదిగా చేస్తున్నాడు. పింఛను 1000 రూపాయలు పెంచారు. ఆడపడుచుల గురించి కూడా మరి సంవత్సరం మన డోగ్రా మహిళలకు కూడా మరి ఎంత 10,000 కూడా వేసి అన్నీ కూడా మంచి పనులే చేస్తున్నారు కదా. కన్నా కొడుకులు కూడా చేస్తలేదు ఈ మేలు. అది చేసినందుకు మనం విశ్వాసాన్ని మర్చిపోకూడదు అని నేను చెప్తున్నాను. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారంటారు. వచ్చే ఎలక్షన్లో కూడా అయినా గెలుస్తాడని అడుగుతున్నాను. ఆడపడుచుల మద్దతు అంతా బాబుకే అంటారా? అంతా అని నేను చెప్తున్నాను కదా. మీ ఊర్లో మా ఊరనే కాదు, మా దేశంలోనే కదా, కాకినాడ కదా, ఏ జిల్లా అయినా సరే ఆయన చేసింది మంచి పనే కదా. చెడు పని ఏం చేస్తలేదు. ఆ మార్గాన్ని మనం నడిస్తే బాగుంటుంది. అన్నం పెట్టిన సున్నం పెట్టకూడదు. అది మనకు మంచిది అనమాట నేను చెప్పే మాట. అదైందే. అవును. అంటే మీ ఊర్లో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నిటికీ కాలువలేటి కుళాయిలకేటి మంచికేటి అన్నిటికీ కూడా ఆయన మంచి మార్గం నడిపిందని మంచిగా చేస్తున్నాడు. అన్ని భవిష్యత్తులో పిల్లలకేటి అనాథ అక్షరాలకేటి అనాథ మాటలు చెప్తున్నాను. పిల్లలకి స్కూళ్ళకేటి అన్నీ కూడా కార్యక్రమాలు ఆయన బాగా చేస్తున్నాడు నేను చెప్పవలసింది. బీజేపీ గట్ట అలాంటివి పెద్ద ఏమీ లేదు కానీ ఎక్కడ లేని అన్నీ కూడా చేస్తున్నాడు బాయ్. అందుకని మనం కూడా సహకరించాలని నేను అడుగుతున్నాను. అదే చిన్న మనం ఖచ్చితంగాని ఆయన వస్తాడు. బుర్రలో కూడా బుర్ర మార్చేసి ఇండియా మార్చేసి బుర్ర ఇల్లు కొరకొరోళ్ళు చంద్రబాబు నాయుడు పొరపాటు ఏం చేయలేదు ఏది కూడా. ఇప్పుడు మనం చూస్తే ఇంకొన్ని రోజుల్లో మన రాష్ట్రానికి ఎలక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది కూడా తప్పేం లేదండి. ఇప్పుడు పెద్ద బుర్ర వచ్చి అతను కుర్రవతనం. చంద్రబాబు నాయుడు మాత్రం మాకేం తప్పు చేసినట్టు ఏమీ లేదు. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో అభివృద్ధితో పాటు అవినీతి కూడా పెరిగిపోయిందని చెప్పి జగన్ గారు అది విమర్శించడం జరుగుతుంది. దానికి మీరేమంటారు? ఏదో ఒకరికొకరు ఎలా ఎక్కువ తవ్వులు అడుగుతున్నప్పుడు దిప్పులాట ఎలా ఉంటుంది అది మామూలే. అంటే చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు 2014లో చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం తీరు సరిగ్గా లేదని చెప్పి మళ్ళీ ఎలక్షన్లో ఒక పోటీ చేస్తున్నారు. దానికి మీరేమంటారండి? అది అవతీ రెండేటికే కానీ దానికి ఏం లాభం లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ అవతీ రెండేళ్ళకే అంటే ఆయనకి అసలు తెలుగుదేశానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదంటారండి? అవసరం లేదు. ఉంటే ఇద్దరికనే పోటీ. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారంటారు ఈసారి? చేసి ఎవరు వచ్చినా వాళ్ళు ఎదుటి కానీ ఇప్పుడు చేయడంలో అయితే చంద్రబాబు నాయుడు ఏం చేసి తప్పులేక ఏం ఆపలేదు. కూడా బుర్రలో కూడా బుర్ర మార్చేసి ఇండియా మార్చేసి బుర్ర ఇల్లు కొరకొరోళ్ళు చంద్రబాబు నాయుడు పొరపాటు ఏం చేయలేదు ఏది కూడా. అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాను అనుకుంటున్నాను నా మనసులోనే. అదే ఇప్పుడు మరి మన రాష్ట్రం ప్రత్యేక హోదా అది ఇంకా రాలేదు. అది ఎవరి వైఫల్యం అంటారండి? ప్రత్యేక హోదా అది ఇంకా రాలేదు. ఎవరు రావాలంటే వాళ్ళు దానికి చెప్పు. నాకు నచ్చింది అదేంటి తప్పేముంది. అలాగైతే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్నాను. పిచ్చి పనులు కూడా చేస్తున్నారు. డబ్బు ఉన్న వాళ్ళకి పింఛనీలు అంటే ఇస్తున్నారు. అది కూడా తగ్గించాలి. 4-5 ఎకరాలు భూమి ఉన్న వాళ్ళు తగ్గించి పింఛను లేని వాళ్ళకి పింఛనీ ఇస్తుండాలి. అది కూడా కొంత పొరపాటు చేస్తున్నారు పనులు కూడా. డబ్బు ఉన్నవాడే తింటున్నాడే. కేఏపాల్ పార్టీ పెట్టారు కదా, ఏమైనా గెలిచే అవకాశం ఉందండి? మీకు ఏమైనా తెలుసా? అది నాకు తెలియదు. ఎవరో కూడా తెలియదండి. అది ఎందువల్ల అంటే ముందు ఓటు కోసం చెప్పి ముందుగా చంద్రబాబు నాయుడు గారు ముందుగా చెప్పి జనాలని ముందుగా కొనేసి ఆడవాళ్ళని కొనేసి ముందుగా అని చెప్పేసి పెట్టి చేస్తున్నాడు. ఆయన చేసిన మంచి పద్ధతి కాదు. మనం చూస్తే ఇంకొన్ని రోజుల్లో మన స్టేట్కి ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలు అనేవి వస్తున్నాయి. సో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము పవన్ కళ్యాణ్ అయితే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. అన్ని విధాలుగా గ్యాస్ కూడా తగ్గించి 200కి ఇస్తానని 3,500 అమ్మ డైరెక్ట్గా వేసేస్తారని మేము పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందని చెప్పేసి మేము. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అయితే రాజకీయ అనుభవం లేదని చెప్పి జగన్ గారు అది విమర్శించడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ గారికి అనుభవం ఉంది. ఆయన ఏమైనా సీఎం చేశాడో చేయలేదు కదా. ఆయన కూడా ఈయన కూడా ఎవరో అనుభవం లేని మనం చెయ్యాలి. ఎవరన్నా కొత్త మనిషి రావాలి కదా. అది మేము పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ సీఎం అవుతే బాగుంటుందని చెప్పేసి. అంటే ఇప్పుడు గడిచిన ఈ 4.5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన మీకు ఏ విధంగా అనిపించిందండి? ఏ విధంగా అనిపించిందంటే మాకు ఏం అనిపించలేదు. పవన్ కళ్యాణ్ వస్తే కొద్దిగా మంచి జరిగిద్ది. డోక్రా కొడతారన్న చంద్రబాబు మీచి ఇచ్చాడు. ఏ చెప్పుకొచ్చాడు, ఏం అమలు జరగలేదు. పవన్ కళ్యాణ్ వస్తే న్యాయం జరిగిద్ది అని చెప్పేసి మేము అనుకుంటాం. నా పవన్ కళ్యాణ్కి అదే ఇప్పుడు మనకి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక హోదా ఇంకా రాలేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే అది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారంటారు? అంటారు. ముందుగట్ట మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే ప్రత్యేక హోదా
తెస్తాను ముందు ఆయన వచ్చి దండగడ చేశాడు, అన్నీ చేశాడు. తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు, తర్వాత ఏమో జగన్ గారు మాట్లాడు, ముందు మాత్రం పవన్ కళ్యాణ్ మాట్లాడి వచ్చే హోదా కోసం పోరాడి ముందు చేశాడు కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు చూస్తే 2014 ఎన్నికల్లో టీడీపీకి జనసేన సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు ఎందుకని సపోర్ట్ చేయట్లేదు అంటారు? అంటే ఆయన ఇచ్చిన మాటలు హామీలు పెట్టి చంద్రబాబు నాయుడు పెట్టి హామీలు పెట్టి చేశాడు, చేసి ఏదో చేస్తారు ప్రజలకు మంచి చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆయనకి మాట చేయకుండా చేతం వల్ల డైరెక్ట్గా ఇంకా మోసపోయానని చెప్పి డైరెక్ట్గా ఆయన పోటీ చేసి తగ్గింది, నేను సీఎం చేద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చేద్దామని చెప్పేసి మేము అనుకున్నాం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పి పథకాలు ఇవి కూడా చేస్తున్నారు. ఒకవేళ ఆయన కాకుండా ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇవన్నీ ఆగిపోయే పరిస్థితి ఉందని చెప్పి టీడీపీ పార్టీ వర్గాలు అంటున్నాయి. దీనికి మీరేమంటారు సార్? ఏంటి కాకపోతే పైనుంచి నిధి నరేంద్ర మోడీ లేకపోతే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా నిధులు మాత్రం ఆగవు కదా. పైనుంచి వచ్చిన నిధులు ఈయన చంద్రబాబు నాయుడు ఏం పెడతారు కదా, ఆయన పైనుంచి వచ్చిన నిధులు ఏమో ఆగవు కాబట్టి ఎవరు వచ్చినా ఏ పార్టీ నాయకులు ఎవరు వచ్చినా మాత్రం నిధులు మాత్రం ఆగవు. ఇక్కడ రాజధాని ఆగదు, ఇక్కడ పోరవాలం ఆగదు, అన్నీ సక్రమంగా జరుగుతాయని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు చూస్తే జగన్ గారు ఒక మేనిఫెస్టో పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు, అలాగే టీడీపీ కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. బట్ మీ అందరికన్నా వీళ్ళిద్దరిగా మిగతా పార్టీ వాళ్ళకన్నా ముందే టీడీపీ అన్నీ అమల్లోకి తీసుకొచ్చింది ఇంకా ఎలక్షన్ అవ్వకుండా. ఎందువల్ల అంటారు? అది ఎందువల్ల అంటే ముందు ఓటు కోసం చెప్పి ముందుగా చంద్రబాబు నాయుడు గారు ముందుగా చెప్పి జనాలని ముందుగా కొనేసి ఆడవాళ్ళని కొనేసి ముందుగా అని చెప్పేసి పెట్టి చేస్తున్నాడు. ఆయన చేసిన మంచి పద్ధతి కాదు. మేమేం చెప్పేదంటే మామూలుగా నానపూర్వంగా వెళ్ళిపోవాలి. ముందుగా ఆయన అధికారంలో ఉన్నానని చెప్పేసి ముందుగా నేను చేతిలో సీఎం నేను అయిపోయాను కదని చెప్పేసి ముందుగా పెట్టేసి నాకే ఓట్లు పడతాయని చెప్పేసి ఆయన అనుకుని ముందుగా ఆడవాళ్ళని ఆక్రమించి పెట్టుకుని చేస్తున్నాడు అంతే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి కనుక అధికారంలోకి వస్తే ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? ఏ విధంగా పేదలుగా మొత్తం వర్గాలు ప్రతి వాళ్ళకి మంచి పేదవాళ్ళకి అందరికీ బాగా చేస్తాడని చెప్పేసి నేను కోరు. అంటే ఇప్పుడు మన స్టేట్ డెవలప్ అవ్వాలంటే జనసేన అధికారంలోకి రావాలండి అంతే. నిజంగా పోరవరం అవ్వాలన్నా ఈత అవ్వాలన్నా జనసేన రావాలి, అధికారంలోకి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్. చంద్రబాబు చేసిన పనులు ఏమి బాగాలేదు. రుణమాఫీ అన్నాడు, మాకు రుణమాఫీ 2 టర్న్లు వేసాడు, 3 టర్న్లు వేయలేదు. డోక్రా రుణమాఫీ అన్నాడు, డోక్రా రుణమాఫీ లేడీస్ చేయలేదు. అంటే మన ప్రెసెంట్ ఇప్పుడు ఇంకొన్ని రోజులు ఎలక్షన్స్ అనేది దగ్గరికి వస్తాయి, ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డికి బాగా మంచి గాలి ఉందండి. జగన్మోహన్ రెడ్డి 100% అవుతుంది. అంటే ఫ్యాన్ గాలి వేస్తుంది అంటారా? ఫ్యాన్ గాలి వీస్తుంది, మా కాన్స్టిట్యూన్సీ కూడా ఫ్యాన్ గాలి వీస్తుంది. ఎందుకని జగన్ గారే రావాలని కోరుకుంటున్నారు? ఏంటంటే వాళ్ళ నాన్నగారు చేసిన పనులు పథకాలు అన్నీ బాగున్నాయి. చంద్రబాబు చేసిన పనులు ఏమి బాగాలేదు. రుణమాఫీ అన్నాడు, మాకు రుణమాఫీ 2 టర్న్లు వేసాడు, 3 టర్న్లు వేయలేదు. డోక్రా రుణమాఫీ అన్నాడు, డోక్రా రుణమాఫీ లేడీస్ చేయలేదు. అదేంటి అంటే ఇప్పుడు జగన్ గారి మీద రీసెంట్గా చూస్తే 2 నెలల క్రితం దాడి అనేది జరిగింది ఎయిర్పోర్ట్లో, దానికి మీద మీ స్పందన ఏంటి సార్? టీడీపీ వాళ్ళు చేయించారు, టీడీపీ వాళ్ళు 100% చేయించారు. ఓకే. అంటే జగన్ గారు వస్తే మీరు అన్నట్టు ఏ విధంగా అభివృద్ధి ముందుకు నడిపిస్తారు అనుకుంటున్నారండి? వాళ్ళ నాన్నగారు చేసిన పథకాలు చేస్తే చాలండి. అంటే ఇప్పుడు జగన్ గారి మీద కొన్ని అవినీతి ఆరోపణలు అలాగే అభియోగాలు కూడా పెట్టడం అనేది జరిగింది. సో ఇవన్నీ ఉండగా ఆయన సీఎం కింద ఏ విధంగా నెగ్గుకు రాగలరని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విమర్శించడం కూడా జరుగుతుంది బహిరంగ సభల్లో. దీనికి మీ స్పందన? అలాగని రేపు పొద్దున్న జగన్ వస్తే చంద్రబాబు మీద ఆరోపణలు ఉండమంటారా? 100% ఉంటాయి ఆరోపణలు. అంటే ఈ అభియోగాలన్నీ వీటి నిలబడలేదు కదండి. కోర్టు కేసారు, కోర్టులు కేసులు 2 కేసులు కొట్టేస్తారు. అవినీతి అయిన జగన్కి అయితే 60 టికెట్లు వచ్చాయి కదండి, మొన్న వచ్చేయలేదు ఎమ్మెల్యే టికెట్లు. అవినీతి అయితే వేయరు కదా, నోట్లు వేసారు లేదండి. జగన్ కేవలం 5 లక్షల ఓట్లతోనే ఓడిపోయాడు అని అంటారు కదంటారా? అంటే ఇప్పుడు ఈ గడిచిన 4.5 ఏళ్ళ పరిపాలన టీడీపీ గవర్నమెంట్ పరిపాలన ఏ విధంగా ఉందంటారండి? పెట్టిన పథకాలు ఏమీ చేయలేదు సార్. పెట్టిన పథకాలు ఏమీ చేయలేదు. అంటే నాకే రుణమాఫీ అవ్వలేదండి. ఎలక్షన్ ఇంకా నెల ఉందండి, రుణమాఫీ మాకు అవ్వలేదు. 3 టర్న్లు వేయాలి, ఎప్పుడు వేస్తాడండి? అదే ఎప్పుడు చెప్పండి సార్. ఎప్పుడు వేస్తాడు? వేయడు కదా, ఇంకేది టైం ఏది? అంటే ఆ క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరుగుతున్నప్పటికీ అంతకుమించి అవినీతి జరుగుతుందని కూడా ఆరోపణలు ఉన్నాయి టీడీపీ ప్రభుత్వం. ఉన్నాయండి. అవునండి, 100%. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా రాలేదు ఇంకానే. ఎవరు వైఫల్యం అంటారండి? చంద్రబాబు నాయుడే వైఫల్యం అండి. ఆ వేళ ఏమన్నాడు? ప్రత్యేక హోదా వద్దన్నాడు, ఈవేళ కావాలంటున్నాడు అంటారు కదంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి మినిస్ట్రీ ఇచ్చి కూడా చాలా విమర్శలు పాలయ్యారు చంద్రబాబు నాయుడు గారు. దాని మీద మీరు ఏమంటారండి? అదే అర్హత లేని వాళ్ళకి మినిస్ట్రీ. చంద్రబాబు నాయుడు చేతిలో ఉందండి, తనకు మినిస్టర్ ఇచ్చాడు, అతనికి ఒక జాబ్ ఇచ్చాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాబు వస్తే జాబ్ అన్నాడు, జాబ్ ఏదండి? వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇప్పించుకున్నాడు. ఎలక్షన్స్ అనేవి వస్తున్నాయి, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బాగుందండి పరిపాలన. 2000 రూపాయలు పెంచినట్టు మాటలు కాదండి, ఇవ్వను.
హౌస్ లోన్లు కూడా ప్రతి ఒళ్ళకి అందేసినట్టుగా అండి. మొత్తం కొద్దిగా తరువు అని అంతే అండి. డ్వాక్రాలు ఇవన్నీ కూడా బాగా ఇస్తున్నారని ఆడవాళ్ళు చెప్పుకుంటున్నారండి. పరిపాలన బాగుందంటున్నారండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే అనుభవంగా ఉంది కాబట్టి చేస్తారని ప్రజలకి అభిప్రాయం కలుగుతుందండి. మళ్ళీ అంటే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నారు. అవునండి, చంద్రబాబు నాయుడు వస్తాడని కోరుకుంటున్నారండి. ఆయన ప్రభుత్వంలో అభివృద్ధితో పాటు అవినీతి కూడా పెరుగుతూ వస్తుందని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు. అవినీతులు ఎవరన్నా చేస్తారండి? అవినీతులు ఎవరు చేయరండి? అవినీతి ఏ నాయకుడైనా చేస్తాడండి. అది అవినీతులు ఇప్పుడు చూస్తే 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి మద్దతు ఇచ్చారు. మళ్ళీ ఆయన మద్దతు ఉపసంహరించుకుని స్వతహాగా ఎన్నికల్లోకి వస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారండి? పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్తాను దీనికి అభిప్రాయాలు? పవన్ కళ్యాణ్ గురించి కూడా అనుభవం లేదండి అతనికి. కొత్త వాళ్ళు ఇస్తాను, కొంతమంది కోరుకుంటున్నారండి అంతే. అంటే ఆయన ఊహించినట్టుగా ప్రభుత్వ పరిపాలన లేదని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు టీడీపీ గారు. అవునండి, అదండి. నేను దానికి ఏమంటానండి, దానికి ఏమంటానండి, వస్తే రావచ్చు పోతే పోతుంది, దానికి ఏమంటలేదండి. దానికి ఒకళ్ళు ఎవరు వచ్చిన పని లేదండి మనం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే రాష్ట్రానికి ఏమన్నా అభివృద్ధి ఇంకా ఎక్కువగా జరుగుతుంటారా? అది ఏం చేస్తారని ఏం తెలుస్తుంది అనేది మనకి. వాళ్ళు రావాలి కదా అని చేయాలా, మనకేం తెలుస్తుంది ఇప్పుడు అభిప్రాయాలు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనకి ప్రత్యేక హోదా అనేది ఇంకా రాలేదు. ఒకవేళ ఆయన ప్రత్యేక హోదా దాని గురించి పోట్లాడతాడు కదండి. వస్తే రావచ్చు పోతే పోవచ్చు, దాని గురించి మళ్ళీ దానికి ఏం చెప్పలేం కదండి. దానికి పోరాటాల గురించి ఇప్పుడు చూస్తే 1980లో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ విరుద్ధంగానే టీడీపీ పార్టీ అనేది పెట్టడం జరిగింది. సో ఇప్పుడు అదే కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుని టీడీపీతో కలిసిపోతున్నారు. అది కలిసిపోతున్నారు అంతే అండి. మరి బీజేపీ మరి ఎదురెక్కువైపోయిందండి. ఎదురెక్కువైపోతే కలిసిపోతాడు. మరి ఎందుకు కలాలి కదండి. మరి ఈసారి టీడీపీ కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఉందంటారు? ఉంటుందండి. తెస్తా అంటున్నాడు కదండి అతను. తెస్తాను, నేను ఏదో పురాలు పడి తెస్తాను అంటున్నాడు కదండి అతను చంద్రబాబు నాయుడు గారు. అదే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ టీడీపీ అధికారంలో రావాలండి. మళ్ళీ అన్ని జరగాలంటే అంటే ఆయన మీద ఏంటంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జాప్యం జరిగిందని చెప్పి విమర్శలు కూడా వస్తున్నాయి. దానికి దోపిడీ జరిగిందంటే ఏం చెప్తుంది దానికి? ఏట్లకి ఎక్కడ ఉంటాయండి దోపిడీలు. పరిపాలన మాత్రం బాగా ఉంది, అందరికీ బాగా ఇచ్చుకుంటున్నాడండి. ఏట్లకి ఇస్తున్నా అంతేనండి. సో మీకైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావాలి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.